భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్ట్ డ్రా అయింది. ఓవెల్లో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేస్తామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే చెప్పేశాడు. గంభీర్ చెప్తున్నట్టుగా 5వ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచి సిరీస్ డ్రా అయితే ట్రోఫీ ఎవరికి వస్తుంది? అసలు రూల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. టెస్ట్ మ్యాచ్లో 2 టీమ్స్ మధ్య సిరీస్ డ్రా అయితే చివరిసారి ఆ ట్రోఫీని గెలుచుకున్న టీంకు ట్రోఫీని అందిస్తారు. అలా చూస్తే ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్ 2021-22లో జరిగింది. అప్పుడు ఈ సిరీస్ డ్రాగానే ముగిసింది. అంతకన్నా ముందు ఈ సిరీస్ 2018లో జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ 4-1 భారీ తేడాతో సిరీస్ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆ ట్రోఫీ ఇంగ్లాండ్ దగ్గరే ఉంది. కాబట్టి ఈ సిరీస్ డ్రా అయితే కూడా మళ్ళీ ట్రోఫీ ఇంగ్లాండ్ దగ్గరే ఉంటుంది. అయితే 5వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలవడానికి ప్లేయింగ్ 11లో భారీ మార్పులను చేస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. మరి ఓవల్ టెస్టులో గిల్ సేన ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.